అదృష్టం ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు వస్తుందో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్లకు గుర్తింపు ఎప్పుడు వస్తుందో చెప్పడం అంతకన్నా కష్టం. కొంతమందికి మొదటి సినిమాతోనే వస్తుంది, మరికొంతమందికి కొన్ని సినిమాల తర్వాత వస్తుంది. ప్రీతి ముకుందన్ రెండో కోవకు చెందుతుంది. ప్రస్తుతం కుర్రకారంతా ఈ చిన్నదాని నామజపం చేస్తున్నారు. అందుకు కారణం బ్లాస్ట్ అని చెప్పాలి. రీసెంట్గా ప్రీతి నటించిన బ్లాస్ట్ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా బ్లాస్ట్ అయింది. ప్రీతి ఫైట్స్కి న్యాచురల్గా కనిపించిన ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అసలు ఎవర్రా ఈ అమ్మాయి పిచ్చెక్కించింది అంటూ సోషల్ మీడియాని షేర్ చేస్తున్నారు. ఇక సాయి అభ్యంకర్తో చేసిన ప్రైవేట్ ఆల్బమ్ ఆశా కూడా సాంగ్తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ క్రియేట్ చేసింది ప్రీతి. ఆ సాంగ్లో స్టెప్స్, ఎక్స్ప్రెషన్స్ చూసే ఫ్యాన్స్ పిచ్చోళ్ళయ్యారు. ఇక ఇలాంటి అమ్మాయి హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందా అనుకునే లోపు శ్రీ విష్ణు సరసన ఓం భీమ్ బుష్లో నటించింది. కానీ ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత తెలుగులో కన్నప్పతో మరోసారి ఎంట్రీ ఇచ్చింది. మంచు విష్ణు నటించిన ఈ చిత్రంలో గ్లామర్ ఒలకబోసి ఇండస్ట్రీని షేక్ ఆడించింది. ఈ సినిమా కూడా ఈ చిన్నదానికి మంచి గుర్తింపును రాబట్టలేకపోయింది. కన్నప్ప తర్వాత తమిళ్లో అడుగుపెట్టిన ప్రీతి ఈ ఏడాది బ్లాస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్లాస్ట్. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నీలా పాత్రలో ప్రీతి నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. తప్పు చేస్తే ఎలాంటి వారినైనా ఎదిరించాలి అని ఒక అమ్మాయి ఒక గ్రామాన్ని మాఫియా గ్యాంగ్ నుంచి ఎలా కాపాడింది అనే కథతో బ్లాస్ట్ తెరకెక్కింది. ఇక ఈ చిత్రానికి నీలనే హైలైట్. ఆ ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ, నటన కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. థియేటర్లో మిస్ అయిన వారందరూ ఓటీటీలో చూసి ఎలారా ఈ అమ్మాయిని ఇప్పటి వరకు మిస్ అయ్యాం అంటూ బాధపడుతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నీలా వీడియోలే కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా ప్రీతి రేంజ్ మారుతోంది అని చెప్పటంలో ఆశ్చర్యం లేదు. మరి ముందు ముందు ప్రీతి ఎలాంటి అవకాశాలను అందుకొని ఏ రేంజ్ హీరోయిన్గా నిలబడుతుందో చూడాలి.